ఇవాళ మధ్యాహ్నం జలసౌదాలో కృష్ణానది యాజమాన్య బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలను మళ్లించుకున్న విషయాన్ని సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదీకాక నీటి వాటాల కేటాయింపు, డిమాండ్లు తదితర అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి సిడబ్ల్యూసీ చైర్మన్ హాజరయ్యే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఇవాళ జలసౌదాలో కృష్ణానది యాజమాన్య బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది కదా, ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇవాళ ఏపీ జలదోపిని అడ్డుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇప్పటికే దాదాపు 700 పైసలకు టీఎంసీ నీళ్లను ఏపీ అక్రమంగా వాడుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కృష్ణానది వాటా పైన ఖచ్చితంగా లెక్కలు తేలాలని చెప్పేసి కూడా వివిధ సందర్భాల్లో ప్రశ్నిస్తుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి కృష్ణా జలంలో పూర్తిగా దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వం నిర్వహించలేకపోతుంది, పూర్తిగా ఇది ఒక కావాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా నిన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవసరమైతే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేద్దాం, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేద్దాం, మీరు రండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నిన్న సవాల్ చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉల్కు పలుకులేదు. కానీ కొన్ని అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ కృష్ణా జలాల వాటపై ఎత్తుకోవడంతో ఒక్కసారిగా ఇటు ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగమేఘాల మీద కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ తో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశం తర్వాత రేపు మళ్ళీ ఒకసారి ఈ కృష్ణా బోర్డు యాజమాన్య ఏదైతే కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేసుకొని తెలంగాణకు కావాల్సిన వాటాను ఇవ్వాలని చెప్పేసి నిన్న సమావేశంలో చర్చించారు. అయితే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా వాళ్ళు చర్చగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో కృష్ణా నీటి వాటాను దక్కించుకోవడంలో సఫలీకృతమైంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి ఇవాళ నీటి వాటా ఏదైతే మనకు రావాల్సిన వాటా ఉందో వాటా ప్రకారం నీటిని కేటాయింపు జరగాలి. ఇప్పటికే అధికంగా వాడుతున్న నేపథ్యంలో ఇటు తాగునీరుకు సైతం ఇవాళ ఇబ్బందులకు గురే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరానికి తాగునీరు కూడా ఇబ్బంది అవకాశం ఉన్న నేపథ్యంలో కృష్ణా జలాల వాటాను ఇప్పటికైనా ఉన్న నీటిని వెంటనే రైట్ కెనాల్ అంటే నాగార్జున సాగర్ నుంచి రైట్ కెనాల్ వెంటనే నిలిపివేయాలి, రైట్ కెనాల్ కు నీటిని నిలిపివేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయనున్నది. అంతేకాకుండా ఏదైతే భద్రత అంటే నాగార్జున సాగర్ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా సిఆర్పిఎఫ్ బలగాలను కేంద్ర ప్రభుత్వంలోని బలగాలను పెట్టి అక్రమంగా నీటికి దోసుకుపోతుంది ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇప్పటికే తెలుస్తున్న నేపథ్యంలో సిఆర్పిఎఫ్ బలగాలను తొలగించి వెంటనే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ గతంలోనే ఎస్టీఎఫ్ బలగాలను మళ్ళీ అక్కడ బందోబస్తులు పెట్టాలి, అప్పుడు మాత్రమే తెలంగాణ న్యాయం జరుగుతుంది. దాని మీద కూడా డిమాండ్ పెట్టనున్నారు. ఏదైతే టెలిమెట్రీ ఉందో టెలిమెట్రీ కూడా ప్రత్యేకంగా గత అనేక సందర్భాల్లో కూడా ఆ టెలిమెట్రీని పెట్టాలని చెప్పారు. అది కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో కోరనున్నారు. అంతేకాకుండా సెక్షన్ 3 కింద నీటి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపుల్లో ఏదైతే మనకు రావాల్సిన 61+39 వాటా ఉందో ఆ వాటా యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో వాళ్ళ సమావేశంలో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి సిడబ్ల్యూసీ చైర్మన్ కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితంగా ఇవాళ మరొకసారి ప్రభుత్వంలో కలికొచ్చింది, ప్రభుత్వంలో ఒక ముద్దురిదే విడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా కృష్ణా జిల్లాల వాటాకు సంబంధించి పూర్తి స్థాయిలో కేటాయింపు జరిగే వరకు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలి. ఆ దిశగా ఏపీ పైన ఒత్తిడి తేవడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కోరడం చేసిన నేపథ్యంలో వాళ్ళ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.